నమస్తే, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టైమ్స్. అసంఘటిత రంగ కార్మికుల్ని ఆదుకునేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన ఈ శ్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ పెరిగేలా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా కామన్ సర్వీస్ సెంటర్లను స్పెషల్ డ్రైవ్ చేపట్టాయి. ఈ మేరకు రీసోర్స్ పర్సన్స్ ఆర్పీల ద్వారా పట్టణ నగర ప్రాంతాల్లో వివరాలు సేకరిస్తున్నారు. ఆర్పీలకు ఉచితంగా లాగిన్లు అందిస్తున్నారు. అర్హులైన కార్మికులందరికీ జూన్ 30 తేదీలోపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందించారు. జిల్లాకు 1,00,000 మంది చొప్పున సుమారు 26 లక్షల మంది కార్మికుల్ని ఈ శ్రమ్ పోర్టల్లో కొత్తగా రిజిస్టర్ అయ్యేలా కసరత్తు చేస్తున్నారు. ఇందుకు గాను ఆర్పీలకు ప్రత్యేక చెల్లింపుల్ని మెప్మా చేస్తుంది. గృహ నిర్మాణ, వ్యవసాయ, వలస కార్మికులతో పాటు గిగ్ వర్కర్ల వివరాలను డేటాబేస్ ఆధారంగా ఆధార్ కార్డుతో లింకు చేయనున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వ పథకాల అందజేత, సామాజిక భద్రత, ఉపాధి కల్పన, శిక్షణ, సంక్షేమ ప్రయోజనాలు, కార్మిక కోడ్ల వర్తింపు, విపత్తుల సమయంలో ఆదుకునేందుకు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ దోహదపడనుంది. ఈ కార్డు సహాయంతో అసంఘటిత రంగ కార్మికులకు ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన, స్వయం ఉపాధి కోసం జాతీయ పెన్షన్ పథకం, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ప్రజా పంపిణీ వ్యవస్థ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జాతీయ ప్రభుత్వ పథకాలైన సామాజిక సహాయ పథకం, ఆయుష్మాన్ భారత్, నేత కార్మికులకు ఆరోగ్య పథకం, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం వంటి వాటి ద్వారా ప్రయోజనాలు పొందవచ్చు. ఈ శ్రమ్ కార్డ్ అనేది కార్మికులకు ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక కార్డు. ఇది కార్మికుడు అసంఘటిత రంగంలోని వాడిని రుజువు చేస్తుంది. ఇప్పుడు కార్మికులు తమ ప్రయోజనాలు పొందేందుకు పెద్దగా పరుగులు తీయాల్సిన అవసరం ఉండదు. దీన్ని చూపించడం లేదా సమర్పించడం ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు అందుబాటులో ఉన్న అన్ని ప్రయోజనాలు అందుతాయి. ఈ శ్రమ్ కార్డు ప్రయోజనాలు ఏమిటి? ఈ శ్రమ్ కార్డు పొందిన కూలీలు దేశంలో ఎక్కడికైనా ఉపాధి పొందడం సులభం అవుతుంది. డేటాబేస్లో వారికి సంబంధించిన డేటా వల్ల వారు పనిని సులభంగా పొందుతారు. ఈ శ్రమ్ పోర్టల్లో నమోదైన కార్మికుడికి 2 లక్షల ప్రమాద బీమా కవరేజ్ ఉంటుంది. పోర్టల్లో నమోదైన కార్మికుడు ప్రమాదానికి గురి అయితే మరణం లేదా పూర్తి అంగవైకల్యం సంభవించినప్పుడు 2 లక్షల మొత్తం ఇస్తారు. అదే సమయంలో కార్మికుడు పాక్షికంగా అంగవైకల్యం కలిగి ఉంటే ఈ బీమా పథకం కింద ₹1,00,000 అర్హులు అవుతారు. స్పెషల్ డ్రైవ్ అసంఘటిత రంగంలో పనిచేసే 18 నుంచి 59 సంవత్సరాల వయసు గల ఎవరైనా ఈ కార్డు కోసం నమోదు చేసుకోవచ్చు. వర్కర్ స్వయంగా లేదా ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా కామన్ సర్వీస్ సెంటర్ను సందర్శించడం ద్వారా నమోదు చేసుకోవచ్చు. నమోదు పూర్తిగా ఉచితం. 2021లోనే ఈ శ్రమ్ పోర్టల్ కేంద్రం అందుబాటులోకి తెచ్చినప్పటికీ దీనిపై విస్తృత ప్రచారం, కార్మికుల్లో అవగాహన లేకపోవడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మందకోడిగా సాగుతుంది. ఈ నేపథ్యంలో మెప్మా స్పెషల్ డ్రైవ్ ద్వారా రిజిస్ట్రేషన్లు ముమ్మరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఈ స్పెషల్ డ్రైవ్ని కార్మికులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట బటన్ని ఆన్ చేసుకొని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.